హోటల్లో పనిచేస్తున్న ఓ మహిళకు గ్యాస్ డెలివరీ బాయ్ పరిచయమయ్యాడు. పరిచయమైన కొద్ది కాలానికే ఆమెకు దగ్గరయ్యాడు. వీరిద్దరి మనసులు కలవడంతో కొంతకాలం పాటు సరదాగా గడిపారు. అప్పటికే వివాహమైన ఆమె తన తప్పు తెలుసుకుంది. తన రహస్య బంధానికి ముగింపు పలకాలని భావించింది. యువకుడు మాత్రం ఆమెను కావాలని అనుకున్నాడు. ఆమెతో స్నేహ మాధుర్యం రుచి చూసిన యువకుడు వెనక్కి తగ్గేదేలే అని నిర్ణయించుకున్నాడు. ఈ క్రమంలో జరగరాని దారుణం జరిగింది. ఇంతకీ వీరిద్దరి ప్రేమ ప్రయాణం ఎక్కడకు చేరింది? లెట్స్ వాచ్ దిస్ స్టోరీ. తిరుపతిలో నివసిస్తున్న సోమశేఖర్ అనే వ్యక్తి గ్యాస్ డెలివరీ బాయ్గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో అతనికి జీవకోనకు చెందిన ఓ మహిళతో పరిచయం ఏర్పడింది. హోటల్లో పనిచేస్తున్న ఆమెకు గ్యాస్ డెలివరీ చేసేందుకు వచ్చిన సోమశేఖర్ పరిచయం అయ్యాడు. అక్కడి నుంచి వారిద్దరి మధ్య స్నేహం బలపడింది. ఈ క్రమంలో వారి మధ్య పరిచయం బలపడి వివాహేతర సంబంధానికి దారితీసింది. అప్పటికే వివాహమైన ఆమెకు కొన్నేళ్ల తర్వాత ఈ బంధానికి బ్రేక్ వేయాలని అనిపించింది. అదే విషయం సోమశేఖర్తో చెప్పింది. సోమశేఖర్ మాత్రం ఆ బంధాన్ని కొనసాగించాలని భావించాడు. ఈ క్రమంలో ఆమె అలిపిరి పోలీసులకు ఆశ్రయించడంతో అతన్ని పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు. ఎవరి జీవితం వారు బ్రతకాలని చెప్పి పంపించారు. నేను రాత్రి సోమశేఖర్ గుత్తివారిపల్లి రేణిగుంట మండలంకు సంబంధించిన ఒక వ్యక్తి ఇక్కడ గ్యాస్ గోడౌన్లో డెలివరీ బాయ్గా పనిచేస్తుంటాడు. అతను ఇక్కడ జీవకోణంలో ఉన్న సాంబలక్ష్మి అనే ఆవిడతో పరిచయం పెంచుకొని వాళ్ళిద్దరి మధ్య సాన్నిధ్యానికి కారణమవుతుంది. ఆమె ఇక్కడే ఒక హోటల్లో పనిచేసేటప్పుడు గ్యాస్ డెలివరీ బాయ్గా వెళ్ళినప్పుడు పరిచయం అయ్యి వాళ్ళిద్దరి మధ్య సాన్నిధ్యం పెరుగుతుంది. తద్వారా మళ్ళీ కొద్ది రోజులకి వాళ్ళిద్దరి మధ్య చిన్న డిస్ప్యూట్స్ వస్తాయి. వచ్చి వద్దనుకుంటుంది ఆవిడ. వద్దనుకున్నా కానీ మళ్ళీ అతను ఇబ్బంది పెడతానంటే పోలీసులకు కూడా సమాచారం ఇస్తుంది. అలిపిరి పోలీసులకి ఇస్తే వాళ్ళు ఇద్దరిని సర్ది చెప్పి కౌన్సిలింగ్ చేసి ప్రాపర్గా ఒకసారి ఓరుకోరు తారసపడకుండా చేయడం జరుగుతుంది. పోలీసుల కౌన్సిలింగ్ తర్వాత అంతా సద్దుమణిగిందని ఆమె భావించింది. తన పనుల్లో భాగంగా ఓ లోన్ చెల్లించేందుకు ఇంటి నుండి బయటకు వెళ్ళింది. ఉదయం 10 గంటలకు ఇంటి నుండి బయటకు వెళ్లిన ఆమె రాత్రి దాటుతున్నా ఇంటికి తిరిగి రాలేదు. ఈ క్రమంలో పోలీసులకు ఓ ప్రాంతం నుండి ఫిర్యాదు అందింది. ఓ ఇంట్లో శవముందని సమాచారం అందడంతో అక్కడికి వెళ్లి తలుపులు బద్దలు కొట్టి చూసేసరికి 2 మృతదేహాలు కనిపించినట్లు పోలీసులు వెల్లడించారు. సోమశేఖర్ అనే వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుని ఉన్నాడని, మహిళ కూడా హత్యగా భావించినట్లు స్పష్టంగా తెలుస్తోందని పోలీసులు తెలియజేశారు. వీరిద్దరి మరణం ఎలా సంభవించి ఉంటుందనే విషయాన్ని పోలీసులు ఊహిస్తున్నారు. ఆమెను చంపి ఆ తర్వాత అతడు కూడా ఉరివేసుకొని చనిపోయి ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. అయితే మళ్ళీ నిన్న ఉదయం 10 గంటలకి ఆవిడ రాస్ బిల్డింగ్ రాస్ సంఘం యొక్క డబ్బులు కట్టడానికి లోన్ కట్టడానికి అని చెప్పి నిన్న 10 గంటలకి ఇంటి నుంచి బయటకు వచ్చేస్తుంది. అప్పటి నుంచి మళ్ళీ కనపడదు. మళ్ళీ నిన్న రాత్రి 12 గంటలప్పుడు మాకు ఇంటిలో ఒక శవం వేలాడుతుందని చెప్పేసి సమాచారం అందిస్తే దానికోసమని తలుపులు బద్దలు కొట్టుకొని లోపలికి వెళ్ళి చూడగా దాంతోపాటు ఆ సోమశేఖర్ అనే వ్యక్తి సూసైడ్ చేసుకొని ఉంటాడు. పక్కన ఈమె శవం కూడా మర్డర్ అయి ఉంటుంది. ఈమె కూడా మర్డర్ అయి ఉంటుంది. మేము మా యొక్క అబ్జర్వేషన్స్ అన్ని పరిశీలించిన మీదట తెలిసింది ఏంటంటే ఆమెను చంపి అతను కూడా ఈ లీగల్ కాంప్లికేషన్ తట్టుకోలేక ఉరేసుకొని చనిపోయింటాడని మేము భావిస్తున్నాం. కేసు కూడా అలాగే ఇవ్వడం జరిగింది. పూర్తి వివరాలు సేకరించి కేసును త్వరితగతిన పరిశోధన చేసి ముగించడం జరుగుతుంది. శ్రీనివాసులు, ఈస్ట్ ఇన్స్పెక్టర్. విచారణ పూర్తయిన తర్వాత మరిన్ని విషయాలు వెల్లడయ్యే అవకాశం ఉందని పోలీసులు చెబుతున్నారు.